వచ్చి చెప్పేస్తున్నాయి ఫీలింగ్స్ ఫీలింగ్స్ హలో దేవా, ఏంటి విశేషాలు? అయితే ఏంటో త్వరగా చెప్పేసేయ్. మీరు చెప్పిన విధంగా రామయ్య బాధకు ఆపరణ చేయించాను. ఆమె ఇప్పుడు కుశలంగానే ఉంది. ఖర్చు మాత్రం 50,000 అయింది. ఏంటి నువ్వు మాట్లాడేది? 50,000 ఏంటి? అయినా రామయ్య ఎప్పటి నుంచో మా కుటుంబాన్ని నమ్ముకుంటూ సేవ చేస్తున్నాడు. అలాంటి వాళ్ళకి సహాయం చేయడం ఒక మంచి వాళ్ళలా మా ధర్మం. 50,000 ఏంటి? ఎంత ఖర్చైనా మనమే చూసుకోవాలి. అదే మీ మంచితనానికి నిదర్శనం మేడం. ఇకపోతే ఈ నాన్నగారి పేరు మీద 10 మంది పేద విద్యార్థులు చదువుకునే ఏర్పాట్లు చేయించాను. దాని ఖర్చు 2 లక్షలు అయింది. వాట్? ఏంటి నువ్వు మాట్లాడేది? ఆఫ్టర్ ఆల్ 2 లక్షలు పెద్ద లెక్కేం కాదే. అయినా మా నాన్నగారు ఇంత డబ్బు సంపాదించింది ఇన్న పెట్టెలో దాచుకోవడానికి కాదు, ఇలాంటి మంచి పనులు చేయడానికి. ఇకపోతే మీ అమ్మగారి పేరు మీద నడుస్తున్న అనాథ శరణాలయంలో కొంచెం తేడా వచ్చింది. వాట్ మిస్టర్ దేవా, ఏంటి నువ్వు మాట్లాడేది? ఎస్ మేడం, గతంలో అనాథ శరణాలయం నడపడానికి నెలకు 10,000 అయ్యేది. ఇప్పుడు మాత్రం 5,000 అవుతుంది. మిస్టర్, నీకు ఆల్రెడీ చెప్పాను, ఇంత డబ్బు సంపాదించింది దాచుకోవడానికి కాదు, ఇలాంటి మంచి పనులు చేయడానికి అని. దయచేసి డబ్బుల విషయాలు ఏమాత్రం ఆలోచించుకో. అయినా ఇలాంటి మంచి పనులు చేస్తుంటే పైలకులో ఉన్న మా నాన్నగారు ఆత్మ చాలా శాంతిస్తుంది. మీరెంతో మంచి మనసు కనుక మీరు ఎలా ఆలోచిస్తున్నారు? మీ బావగారు మాత్రం వీటన్నిటికీ చిరాకు పడుతున్నాడు. మా బావే కాదు, ఆ దేవేంద్రుడి దిగి వచ్చినా నేను చేసే మంచి పనులు మాత్రం ఆగడానికి వీల్లేదు. ఓకే మేడం, ఈ ఆస్తి మీది, ఆలోచన మీది. మీ బావగారు కేవలం మేనేజర్ మాత్రమే కదా? ఎస్, బాగా తెలుసుకున్నా మిస్టర్ దేవా. బట్ నువ్వు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. ఏమిటి మేడం? అదే మేడం అన్న మాటని విడిచేసి సింపుల్గా స్వప్నాన్ని పిలిచాలు. అలాగే మేడం. అది చూడు దేవా, నువ్వు నేను కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఆర్థికంగా నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావని నీకు ఏదో నా వంతు సహాయం చేయడానికి ఒక జాబ్ ఇచ్చాను. అంత మాత్రాన నేనే పెద్దదాన్ని చేసేసి మేడం అని పిలిచి నువ్వు చాలా పెద్దదాన్ని చేస్తున్నావు. ప్లీజ్ దయచేసి నా పేరు పెట్టి పిలువు, నాకు చాలు. మీరు చేసిన సహాయం అనుక్షణం నా మనసులో మెదులుతూనే ఉంటుంది. అందుకే మీరంటే నాకు చాలా గౌరవం. ఆల్ రైట్, మీకు ఇష్టం లేని పని నేను ఎందుకు చేయాలి? మీరు ఎలా పిలవమంటే అలాగే పిలుస్తాను. అదిగో మీరు గారు అది ఇది ఇలాంటివి ఏం కాదు, సింపుల్గా స్వప్న అని పిలువచాలు. అలాగే మేడం. సారీ, అలవాటు కదా. మిస్ స్వప్న, ఇప్పుడు ఓకేనా? ఓకే, చాలా మంచిది. అవును, మర్చిపోయాను, మదర్కి ఎలా ఉంది? తన దెబ్బలు తగ్గాయా? పర్వాలేదు స్వప్న, 10 రోజులు బాగా చదువుకుంటుంది. మరి డబ్బులు ఏమైనా అవసరం పడతాయా? అవును, ఒక 10,000 ఉంటే ఇవ్వండి. హాస్పిటల్లో అనేక ఖర్చులు ఉంటాయి కదా. ఓకే, తప్పకుండా ఇప్పుడే తీసుకొస్తాను. ఎప్పటికైనా ఈ అందంతో ఆడుకుంటా
చురుకు చిన్నది చురుకు చురుకు చిన్నది చిన్నదాకా చురుకు చురుకు చిన్నది చిన్నదాకా మిస్టర్ వంశీ, మరో దోపిడీ చేయడం కోసం పకడబందీగా ప్లాన్ చేసి వచ్చావా? మిస్టర్ పుద్ది, నిజమైన దోపిడీ దొంగలు పట్టుకోవడం చేత కాక నా దగ్గరికి వచ్చి ఈ ఎక్కడాలు చెప్తున్నావేంటి? నిజమైన దోపిడీ దొంగ ఎవరైనా నా నుండి తప్పించుకోలేడు. ఈ రోజు దోపిడీ చేస్తుంది నువ్వే. నేను దోపిడీ చేశానా? నువ్వు చూసావా? నేను చూస్తే నువ్వు ఇలా నిబ్బరంగా మాట్లాడు వంశీ. అప్పుడే నీ మక్కలు విరగదీసి ఒక్కలోకి తీసుకెళ్తాను. మరి ఏ ఆధారంతో నన్ను దోపిడీ చేశానంటున్నావు? సప్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ CEO మహేందర్ గారు సొమ్ము దోచుకున్నావని నాకు రిపోర్టు వచ్చింది. ఎవడు అడ్డమైన పనికి మన కదా తెల్ల కాగితం మీద 4 నల్ల గీతలు ఈగిస్తే నేరత్రంలో తెలియకుండా ఎగరేతికి వచ్చాడు మేనా? నేనంత అమాయకుని కాదు వంశీ. నీ మీద రిపోర్టు ఇచ్చింది అడ్డమైన కాదు, అనేక కంపెనీలకి అధినేత. ఆ కంపెనీని అడ్డు పెట్టుకుని వాడకనే అక్రమాలు చేస్తున్నాడు. ముందు వాడిని పట్టుకో, నిజాలు అప్పుడు నీకు తెలుస్తాయి. నీ నేరాలు కప్పుపుచ్చుకోవాలని నింద మరొకరి మీద వేస్తున్నావా? మిస్టర్ ఇన్స్పెక్టర్, నిజమైన నేరత్వంలో తెలియకుండా నన్ను ఆలోచన చూస్తే నువ్వు అధోగతి పాలవుతావు. జాగ్రత్త. నిజం తెలిసింది కనుక నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు ఎంత బొకాయించినా నా నుండి నువ్వు తప్పించుకోలేవు. ఏమిటి నీకు తెలుసు? ఆ మహేంద్ర చీకటి సామ్రాజ్యం చక్రవర్తుల విషయం నీకు తెలుసా? వాడు దొంగ నోట ముద్రించి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న విషయం నీకు తెలుసా? ఈ పృథ్వీ పేరు వింటే నేరస్తుల గుండెల్లో రైలు పరిగెడతాయి, అవినీతి పరుల గుండెల్లో ఆటం బాంబులు పేల్తాయి. ఆ సంగతి నీకు తెలుసా? ఈ వంశీయుడికి పెట్టిన చోట అవినీతి అంతమైపోతుంది. ఇది కన్నారు వేస్తే కాలకుటల మీద కూడా మంచు గంగలో మారిపోతుంది. అది నువ్వు తెలుసుకో. ఒకే మెచ్చారు వంశీ, నీ అహంకారానికి నా ఆత్మవిశ్వాసానికి ఈ క్షణంలోనే మహాసంగ్రామం మొదలవుతుంది. ఈ పోరాటంలో విజేతలెవరో ఈ కాలమే తెలియజేస్తుంది. రెక్కాడతో కానీ డొక్కాడని ఈ పేద ప్రజల కోసం నా ప్రాణాలే పణంగా పెట్టి మరీ పోరాడుతున్నాను. ఈ పేదల ప్రజలు నిన్ను ఇక్కడి నుండి తరిమి కొట్టక ముందే మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే అదోగతి పోరాడుతూ నీ చేత సంఖ్యలు లెక్క పెట్టిస్తాను. ఈ అధికారానికి నాని చేతులు సమాధానం చెప్తాను. ఈ దొంగల సమరంలో విజయునై ఈ ప్రభుత్వ గుండెల్లో పన్నాన్ని చూగలుగుతాను.
మాట వినలేదు. డబ్బు ఆశ చూపినా లొంగలేదు. అందుకని చేతగాని దత్తమ్మా చేతులు పువ్వుతూ వచ్చావా? సిగ్గులేదు? ఇది మీ ఉప్పు తిన్నా సరేనా బాస్? మీరు నేర్పిన పాఠాలు నేర్చుకున్నామని. అందుకే వాడి తల ఒక్కేటికి తగనేరుకాను. శభాష్ బాబు, శభాష్. మన మాట వినకపోతే వాడు ఆఫీసరైనా అనామకుడైనా కాలగర్భంలో కలుపుకోవాల్సిందేనా? అందుకే బాస్ మూడో కంటికి తెలియకుండా వాడి తల ముగించేశాను. అని మరొక పని మిగిలిపోయిందా నాకు? చెప్పండి బాస్, ఎంత పనైనా ఎంత కష్టమైన పనైనా పుట్టినప్పుడు కాకుండా పూర్తి చేస్తాను. నాకు తెలుసురా నాకు, నీ సమర్థన కోసం నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు నీకు అప్పచెప్పబోయే పని చాలా రిస్క్తో కూడుకున్న పని. సందేశించకుండా చెప్పండి బాస్. అవసరమైతే నా ప్రాణాలు నవ్వుతూ ఇవ్వగలను. అంత పని అవసరం లేదా నాకు? రేపు రాత్రికి మన ఆయుధాలని అడుగు దాటించి రాజన్న ముఠా అప్పగించాలి. అంతే కదా, దానికంత కంగారు ఎందుకు బాస్? గతంలో ఎన్నో ఆయుధాల్ని మనం అడుగు దాటించలేదా? నిజమేరా? అని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎలాగైనా నన్ను పట్టుకోవాలని ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది. మీరేం భయపడకండి బాస్. నేను ఈ పని అవలేలగా చేసి మీ అభినందనలు అందుకుంటాను. నా గురించి నాకు భయం లేదురా నాకు. అంతా నీ క్షేమం కోసమే నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నువ్వు నాకు నమ్మిన బండివి. ఈ ప్రయత్నంలో నీకేదైనా జరిగితే నేను భరించలేనురా. ఉన్నంత అభిమానం నాకు అండగుండగా నాకు భయం ఉంది బాస్. అవసరమైతే ఆ ఎవరినైనా ఎదురిస్తాను. అచ్చా నాకు బహుత్ అచ్చా. నీలాంటి చిత్ర పెరుగులు నాకు తోడుగా ఉంటే నేను ఈ ప్రభుత్వాన్ని మోపోతే పొలబెట్టి మూడు నీళ్ళు లాగిస్తాను. ప్రభుత్వం ఎన్ని పథకాలు వేసినా ఎంత డబ్బు ఎదైనా మిమ్మల్ని పట్టుకోవడం నల్లో మాట. ఆ సంగతి నాకు తెలుసురా నాకు. అందుకే అందుకే ఈ పిచ్చి ప్రభుత్వ ప్రకటన చూసి హాయిగా నవ్వుకుంటున్నాను. అయినా వారాలతో కుంభకోణంలో ఇరికిపోయే ఈ ప్రభుత్వం నన్నే పట్టుకోగలరా? అందుకే మీ తలకు వెలగట్టి చేతులు దింపేస్తుంది ఈ ప్రభుత్వం. ఎంత వెలకట్టినా ఎంత ప్రయత్నించినా ఈ ప్రభుత్వం ఆ నీడ కూడా తాగలేదు. అన్నట్టు జాగు, ఆటల్లో పడి నీకు పని చెప్పడం మర్చిపోయాను. ఏమీ లేదురా, మన రాబట్టుకు ₹1,00,000 ఆయుధాలు కావాలంట. నువ్వు దగ్గరుండి ఆ పని పూర్తి చేయాలి. ఆగు ఆగు, నువ్వు వెళ్ళబోయే ముందు మన రంగిణితో విందు చేసుకుందాం. నువ్వు వెళ్ళి రంగిణి తీసుకుంటా. ఏ రంగిణి, నీ ఆట పాటలతో మమ్మల్ని ఆనందపరచు. ఏయ్ ఐ కెన్ డాన్స్. వేసుకో.
సుంకా మల్లె అరే జంక్షన్ అరే జంక్షన్ నా పేరు గుండు మల్లె నేను సుంకా మల్లె అరే నేనంతా ఫేమస్ ముదునే మల్లె ఇటు ముంబై కొల్లే అరే నేనంతా ఫేమస్ ముదునే మల్లె ఇటు ముంబై కొల్లే పుట్టలో దాచాను బంగిన పల్లె నేనేమో రంబకి చల్లే అరే నేనంతా ఫేమస్ ముదునే మల్లె ఇటు ముంబై కొల్లే ఫంక్షన్ పడితే పిల్లలు వచ్చే You want catch it silly, don't be silly. చేస్తాడు కానీ పిరికివాడు ప్రతిరోజు చేస్తాడు. అందుకే నా
నాకు చావంటే భయం లేదు, చావే నన్ను చూసి భయపడుతుంది. అందుకని నన్ను భయపెట్టాలని వచ్చావా? పిచ్చివాడా, నన్ను చూస్తే ఆ భయానికే భయమేసి పారిపోతుంది. నేను వచ్చిందే నిన్ను భయపెట్టడం కాదు, నీ పని పట్టడానికి. అనుమానమా? అనుమానమా? సింహం లాంటి నన్ను ఇలాంటి చిట్టెలకు ఏమీ చేయలేవురా. నా ముందు కుప్పు గంతులు వేస్తే నీ తాట తీస్తాను, జాగ్రత్త. ఓర కుక్కలాంటి నువ్వు సింహమని చెప్పుకోవడానికి సిగ్గు లేదా? నీలాంటి గది దొంగలందరినా ఉరికొయ్యికి వేలాడదీసిన ఒక్క సింహరా నేను. ఒక్క సింహుడు అయినా సమర సింహుడు అయినా ఈ రుద్ర కళ్ళ ముందు గులాంగా మారి సలాం చేయవలసిందే. నీకంత సీనియర్ రుద్ర అర్ధరాత్రి దోపిడీలు చేస్తూ అడవిలో తల దాచుకున్న ఆడంగి వెదవు నువ్వు. నా ముందు నిత్యుల చూపులు చూస్తే నీ వెచ్చని రక్తాన్ని ఈ భూమాతకు రక్త తర్పణ చేస్తాను. ఈ పొల్లర సింహతో పట్టుకుంటే ఇన్ని మాచల చెంటల్లో మట్టి పెడతాను, జాగ్రత్త. ఇలాంటి బచ్చగాళ్ళు నేను చాలా మందిని చూశాను. అనవసరంగా నా చేతిలో ఎందుకు చేస్తా కానీ మర్యాదగా నేను ఇచ్చే డబ్బు తీసుకొని కీక్కిరం అనుకున్నా వెళ్ళిపో. నువ్వు నాకు డబ్బు ఇస్తావా? ఎవడబ్బా సమ్మరది? నువ్వు చెమట ఊరికి సంపాదించావా? కష్టపడి కూడబెట్టావా? ఊర్లు దోచుకుంటూ పోగేసిన అమ్మాయికి సొమ్మరది. దాంట్లో నాకు ఓటా ఇస్తానంటావా? నీ తాట తీస్తాను, జాగ్రత్త. ఏ పృథ్వీ, దయదలిచి డబ్బు ఇస్తానంటే పడాయి కబుర్లు చెబుతావేంట్రా? పడుస్తాయి. పల్నాటి సింహాలవని పాలు పలుకుతున్నావుగా. చంద్రాన్ని పురుగులు పిచ్చి నా గండ్రగొడ్డలతో నీ శిరస్సు ఖండించి రక్త చిత్రకాలలో కలిపేస్తాను, జాగ్రత్త. సంబలైలో తిరిగే గబ్బర్ సింగ్ మొదలుకొని నంద్యాల అడవుల్లో తిరిగే నాగరాజు వరకు ఎందరో కరుణా కొడుకులు నన్ను కాటికి పంపాలని కలలు కన్నారు. పాతాళ గంగలో పతనమైపోయారు. నీ చరిత్ర కూడా నా చేతిలో ముగింపోతుంది. నీలాంటి పిల్ల నా కొడుకుల చేతుల్లో సమత్వం కావడానికి నా చరిత్ర సామాన్యమైనది కాదురా. రాష్ట్ర హోంమంత్రిని నడి రోడ్డు మీద అడ్డంగా నరికిన వేరే చరిత్ర నాది. వేరే చరిత్రగా చెప్పుకొని విర్రవీగితే నీకు ఇప్పుడే తగిన గుణపాఠం చెప్తాను. సావాలనంత సరదాగా ఉంటే సింగిల్ హ్యాండ్ పడగొట్టి విజయవంతంతో తొడగొట్టాను. రా, come on. నేను తలుచుకుంటే నేను ఇప్పుడే కుక్కని కాల్చి పారేస్తాను. కానీ నువ్వంత సింపుల్ గా సాగడం నాకు ఇష్టం లేదు. నువ్వు చేసిన నేరాలు ఘోరాలు తలుచుకుంటావు. కొమ్ములు చావాలిరా. వస్తా. ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టకుండా మొగలచ్చా చా చా
అది సహించి నేను బ్రతుకున్నాడమా? ఒరే పృథ్వీ, నిన్ను కత్తుకో కండడానికి నా పెంపుడు పులికి ఆహారంలో పడేస్తాను. నీ వెచ్చని రక్తాన్ని విస్కీలో కలుగుని తాగకపోతే నా పేరు రుద్ర 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 కాదు. ఏమిటి రుద్రకాళి ఆవేశంగా ఉన్నావు? ఇది ఆవేశం కాదు మహేంద్ర, ఆవేదన. అడుగు రాసిన జనమలవుతున్న ఆర్య వీర భయంకరుడైన రుద్రకాళికి ఆవేదన ఇది మరి ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యమే ఉంది మహేంద్ర. ఎన్నాళ్ళు నా అధికారాన్ని అహంకారాన్ని ఒక కుర్ర గుర్తుపడుతుంటే ఆవేదన కాక ఆనందపడమంటావా? ఎవరా కొరకంగా వాడికి బ్రతికి మీద ఆశ లేదా? ఎవడో పృథ్వీయట. పంపదీసి ఆ ఇన్స్పెక్టర్ వీడి కాదు కదా. వాడే వాడే ఆ ఇన్స్పెక్టర్ పృథ్వీ గాడే నాపై తడగొట్టి నన్ను పడగొట్టి వెళ్ళాడు. ఓ వాడి వ్యవహారం అంతవరకు వచ్చిందా? రేపే ఓ మంత్రితో మాట్లాడి 7 నెలలుగా ట్రాన్స్ఫర్ చేస్తాను. No! No! అలా జరగడానికి వీల్లేదు. వాడు ఇక్కడే ఉండాలి. ఈ రుద్రకాళి పగబడితే ఎంత ఘోరంగా ఉంటుందో వాడికి 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 తెలియాలి. వాడు కదిలే అగ్ని పర్వతం లాంటి వాడు. అలాంటి నిజాయితీలు ఎక్కడ ఉంటే మనకి ఎప్పటికైనా ప్రమాదమే రుద్ర. వాడు కదిలే అగ్ని పర్వతమైతే నేను రగిలే పడవాకి వాడిని. అలాంటి వాడిని అనిక్షణం వాడిస్తాను, ప్రతి క్షణం పరుగులు పెట్టిస్తాను. రుద్రకాళి అలాంటి వాడితో విరోధవాదు. వాడిని మచ్చిక చేసి మనవాడిగా మార్చుకోవాలి, లేదంటే ఎక్కడికైనా పంపేయాలి. నాకు పిరికి మందు నూరిపోతున్నావా మహేంద్ర? వాణ్ణి దూరంగా పంపిస్తే నా పగల తీరుతుంది. నిద్రపోతున్న కోడి నాకు తోక తొక్కి నన్ను కవించాడు. ఇక నేను వెదజల్లే విశాఖి కీరంలో వాడు మారి అయిపోవాలి. ఆల్రైట్, నీ అభిమతాన్ని నేను ఎందుకు కాదంటాను. నేను మీ ప్రాణ స్నేహితుడిని. నీకు అవమానం జరిగితే నాకు జరిగినట్టే. అచ్చా మహేంద్ర, బహుత్ అచ్చా. ఇప్పుడు నాకు నిజమైన స్నేహితుడిగా మాట్లాడు. ఒక కుర్రబచ్చా గారి గురించి మనం ఎంతసేపు చర్చించుకోవడమా? అది మన వీరత్వానికి అవమానం. వాడి సంగతి వదిలే. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు. నీతో ఒక ముఖ్యమైన పని పడింది. నాకు ప్రతి నెల 10 లక్షల రూపాయలు మారణాయుధాలు సప్లై చేయాలి నువ్వు. ఆయుధాలతో నీకేం పని మహేంద్ర? పంపదీసి నక్సలైట్లు చేస్తున్నావా ఏంటి? ఒక విధంగా అలాంటిదే. మన దేశంలో అల్లకొలను సృష్టించి మన దేశాన్ని హస్తగతం చేయాలని ఒక ముఠా ప్రయత్నిస్తుంది. వాళ్ళకి ఆయుధాలు అందిస్తానని నేను మాట ఇచ్చాను. అయితే మంచి పార్టీనే పట్టావుగా, బాగానే గిట్టుబాటు అవుతుంది. అందుకే కదా మన దేశాన్ని దాదాపు చేయబోతున్నాను. నీ పేమెంట్కి డోక్రాం లేదు. ప్రతి నెల నేను 10 లక్షల రూపాయలు నెట్ క్యాష్గా ఇస్తాను నీకు. ఓకే మహేంద్ర, ఈ ఆనంద సమయంలో మన రంగడి ఎండ సంఘాలతో విందు చేసి ఉన్నాం. ఏ రంగడి రంగడి, ఏ రంగడి. want you.
ఇచ్చారు కదా, ఇంకా ఏం కావాలని ఇక్కడికి వచ్చావు? जरा ठहर बताती हूँ अक्सर बच्चा कन्हैया आनंदం లేదన్నయ్యా చాలా డబ్బుందన్నయ్యా సంతోషం లేదన్నయ్యా ఈరుడు వేసి గోడలు చేసి సరదా చేసి సందడాన్ని అక్కడ నాకు కరగతోయాయి అందుకే మీ అందరి కోసం నేను ఇక్కడికి వచ్చాను ఆనందం మొత్తం పరిచి ఆరేసేశాను ఒంటికి పనిలేక ఆకలి మీదే ఉన్నాను ఆకలి తీరాకే నేను ఇంటికి వెళతాను झड़क 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 रा झड़क 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 रा आजा मेरे राजा अरे ले जा मुझे దేవాన్ని డబ్బిచ్చి పంపించావట. అవును, అంటే మదనికి ఒంట్లో బాలేదు కదా, అందుకే ఇచ్చాను. ఎంత పంపించావు? 10,000. స్వప్న, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా అడ్డమైన వారందరికీ వేలు లక్షలు ఖర్చు పెడితే ఈ ఆస్తి మొత్తం ఆర్థిక హరించిపోతుంది తెలుసా? చూడు బాబా, నేను అనవసరంగా ఖర్చు పెట్టను, అవసరమైతేనే ఖర్చు పెడతాను. స్వప్న, నీకు సంబంధించిన ప్రతి విషయము నాకు అవసరమే. ఎందుకంటే మామి చనిపోతూ ఈ ఆస్తిని నిన్ను కాపాడమని నాకు అప్పగించాడు. చూడు, మా నాన్న అప్పగించలేదు, దూరపు బంధువుని నువ్వే దగ్గర చేసుకొని ఇవన్నీ నీకు పెట్లా ఉంచుకోవాలని చూసుకున్నా. నా హద్దుల గురించి మాట్లాడి ముందు నువ్వు నీ హద్దులు దాటుతున్నావు. సో నువ్వు నీ హద్దుల్లో ఉంటే నీకు చాలా మంచిది. స్వప్న, నీకేమైనా పిచ్చి పట్టిందా? పాపం, నా మాటలకి నీకే మతిపోయేలా ఉంది. మతి ఉంటే ఈ కంపెనీ మేనేజర్ని నీ మంచి చెడు చూసే మేనేజర్ని. అందుకే చెప్తున్నాను బావా, నీ హద్దుల్లో నువ్వు ఉంటే నీకే మంచిది అని. నాకు హద్దులనేవి లేనే లేవు స్వప్న. నేను అనుకుంటే ఏమని చేయగలను, ఎవరినైనా పొందగలను. ఆఫ్టర్ నువ్వే అంత. అలాగా? పాపం, నీ మీద నీకు చాలా నమ్మకం ఉన్నట్టుంది. ఏం స్వప్న, ఉండకూడదా? కూడదు, ఎందుకంటే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను నీ దాన్ని అవ్వలేను. అయినా నా మనసు వేరే ఒకరికి సొంతం చేశాను. పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. మై డియర్ మరదల పిల్ల, నువ్వు ఎవరిని ప్రేమించినా వాణ్ణి వాణ్ణి పరలోకంలో పంపిస్తాను. నీ మెడలో 3 ముళ్ళు నేనే వేస్తాను. ఎందుకే ఎవడు వాడు? మిస్టర్ మహేంద్ర, వాడు వీడు అంటే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. ఓ, నీ ప్రియుణ్ణి వాడు అనగానే రోజు తనుకొచ్చి నన్ను పేరు పెట్టి పిలిచి స్థాయికి వచ్చామన్నమాట. ఎస్, అందుకే ఇంతకు ముందే చెప్పాను నీ హద్దులో నువ్వు ఉండమని. అర్థమైందా? నాకు హద్దులని లేనే లేవు స్వప్న. నీ అనుకుంటే ఏమన్నా చేయగలను, ఎవరినైనా పొందగలను. పాపం, నీ మీద నీకు చాలా నమ్మకం ఉన్నట్టుంది. ఏం స్వప్న, ఉండకూడదా? కూడదు అని ఇంతకు ముందే చెప్పాను, మర్యాదగా చెప్తున్నాను. నీ హద్దులో నువ్వు ఉంటే నీకే మంచిది. ఎవడు అంతడు మనగాడు? ఎవరా? ఎవరో చూపించమంటావా లేకపోతే చెప్పమంటావా? పృథ్వీ, పృథ్వీ, ఇన్స్పెక్టర్ పృథ్వీ, చాలా నా వివరాలు ఇంకేమైనా కావాలా? ఈ పోలీసులు చూసుకొని మిడిసి పడుతున్నావు స్వప్న. వీడు నన్నేం చేస్తాడే? అలాగా? ఏం చేస్తాడో డైరెక్ట్ గా చూపించమంటావా? నువ్వు ఆగడాలి. ఏరా మహేంద్ర, ఈ కాకి బట్టల వాడు నీ కంటికి కనపడలేదా? నీ ప్రతాప గురించి నాకు బాగా తెలుసు పృథ్వీ. నిన్ను మీ సొమ్ముని ఆ వంశీగాడు దోచుకుపోతే వాణ్ణి అరెస్ట్ చేయడం నీ చేత కాలేదు. నేరస్తులు రుజువైన రోజా
వంశీనే కాదు నిన్నైనా మక్కల విరగదీసి బొక్కలకు తీసుకెళ్తా. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నన్ను నేర్చమంటావా? తొందరపడకు మహేంద్ర, నిజం నిలకడగా తెలుస్తుంది. అప్పుడు నా లాఠీ పవర్ ఏంటో నీకు రుచి చూపిస్తా. ఓకే ఓకే, ఆ నిజమేంటో తొందరగా తెలుసుకో. వస్తా. వావ్, సబాస్ మిస్టర్ హీరో. ఎలా అయితేనే మా బావని అదరగొట్టి బెదరగొట్టి పంపించేశాం. చెప్పు. ఇంత పెద్ద పోలీస్ ఇన్స్పెక్టర్ పట్టుకొని గురు అంటావా? నీకెన్ని గుండెలు? ఎన్నేంటి, ఎవరికైనా ఒగ్గుండేగా ఉండేది. అయినా నీ దగ్గర నాకు భయం ఏంటి? నీకు నాకు అది కదా. అదా? అదేంటి? అదంటే అదే. మెగా మీటర్ రీలో ఉంది. మెగా మీటర్ రీవే నాకు లక్కీ మ్యాటర్. కొట్టేద్దాం పోస్టర్.
మిస్టర్ వంశీ, గుడ్ మార్నింగ్. రాజమందిరంలో యువరాణి ఈ రాక్షసునికి రావడం ఆశ్చర్యంగా ఉంది. సారీ, మీరు రాక్షసులు కాదు, చాలా మంచివాళ్ళు. ఎలా తెలుసుకున్నావు? రాత్రి ఏమైనా కలగన్నావా? లేదు, మీరేంటో మీ మంచితనం ఏంటో చాలా మంది చెప్పారు. చెప్పుడు మాటలు వింటే చెడిపోలో స్వప్న. నో, నేను విన్నది చెప్పుడు మాటలు కాదు, తప్పుడు మాటలు అంతకన్నా కాదు. ఏమిటని గారు? అదే, నువ్వు చాలా మంచివాడవని, చాలా మంది పేద ప్రజల్ని ఆదుకున్నావని చాలా మంది నీ కోసం చెప్తూ ఉంటే నీ దగ్గర నేను చాలా దురుసుగా ప్రవర్తించానని సిగ్గుపడుతున్నాను. నేను చెడ్డవాణ్ణి కాదని నీకు నేను ఆ రోజు చెప్పాను, కానీ నా మాట నీకు పెడితే పెట్టావు. అందుకే నా తప్పుని సరి చేసుకోవడానికి నీకు సారీ చెప్దాం వచ్చాను. ఐమ్ సారీ. సారీ చెప్పాక తప్పేం చేయలేదు, కానీ కొంచెం అపార్థం చేసుకున్నాం అంతే. కానీ నీకు మరొక నిజం తెలియదు. ఏంటది? ఆ మహేంద్ర మీ కంపెనీని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలు చేస్తున్నాడు. వాట్? నిజంగానా? అవును తప్పున. మీ కంపెనీలు అడ్డం పెట్టుకొని మీ తండ్రి చనిపోగానే నువ్వు అండలేని ఆడదామని నీ కంపెనీలో చేరాడు. ఈ కంపెనీ వేరేగా మారాడు. మై గాడ్, అంటే నా కంపెనీ ముసుగులో చాలా దారుణాలు చేస్తున్నాడు అన్నమాట. ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకోకపోతే అతను చేసే పాపాలకు ఆ కంపెనీ యజమానిగా నువ్వు జైపాలు కావాల్సి వస్తుంది. మై గాడ్, ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఎప్పటికైనా నిజాన్ని కళ్ళతో చూడటం నేర్చుకో. అవును, ఇంతవరకు మా బావ చాలా మంచివాడు అనుకున్నాను. వాడి కప్పు బుద్ధి నాకు ఇప్పుడు అర్థమైంది. సరే, నాకు ఒక హెల్ప్ చేస్తావా? చెప్తున్నా, నీ కోసం ఏదైనా చేస్తాను, ఎంత కష్టమైన పైన చేస్తాను. అవసరమైతే ఈ గోతులో దూకమన్నా దూకుతాను. నిజంగా చేస్తావు కదూ? నిజంగా. అలా అయితే రేపే మా కంపెనీకి వచ్చి మా కంపెనీలో నువ్వే జాయింట్ మేనేజర్గా జాయిన్ అవ్వాలి. సారీ తప్పున, నాదంతా తప్పండి వ్యవహారం. నీ కంపెనీ బాధ్యత చక్కదిద్దడం నా వల్ల కాదు. అవుతుంది, నీ వల్లే అవుతుంది. రేపే ఆ మహేంద్రాన్ని తొలగించి ఆ ప్లేస్లోకి నువ్వు రావాలి. నా కంపెనీని మళ్ళీ ఒక స్టేజ్లో నువ్వే నడిపించాలి, ప్లీజ్. అలాగే నీ కోసం ఆ కత్తిరి బోనును కడిగి పెడతాను. నువ్వు అడుగు పెడితే కత్తున బోను కూడా పూల పాన్పుగా మారిపోతుంది. సరే, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. వస్తాను. తొలి పరిచయంలోనే అహంకారిలా కనిపించావు. ఇప్పుడు నాకు అనురాధ దేవతలా కనబడుతున్నావు. ఒక రౌడీ లాంటి నన్ను ఈ సామ్రాజ్యానికి చక్రవర్తులు చేసావు. నిన్ను అద్దుకునే రోజు అది చెరువులో ఉందన్నమాట.
కోన నీలాడంగా కృష్ణ గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా ఇంటిరి నడుమున కొమ్మల తొడి మను వణికేవా సాలని కొడుకున 4 అడుగుల నటనేవా గాలివాన పుల్లోన ముద్దే లేచే గంట స్వాతిలో ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన అల్లో మల్లో యాలో యాలా పల్నాడు సింహ పగటికలు కంటుందనుకుంటాను. పాఠశాలే గూండాగిరి చేసి దోచుకున్న డబ్బు ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. ఏమిట్రా మీ పిచ్చివాగుడు మొన్నెత్తిన దోతు సరిపోలేదా? నువ్వు చేసిన దానికి పరిహారం చెల్లించాలి కదరా వంశీ. అందుకే వడ్డీతో సహా పట్టించుకోదామని వచ్చాం. పిచ్చి పిచ్చి వేసాలంటే పొచ్చలైపోతుంది. జాగ్రత్త. మరి అది ఎక్కడి వెళ్ళండి. అడుగున మాకు అడ్డు తగిలి ఆ బిజినెస్ అన్ని పాడు చేశాడు. అది నీ అప్పగాడు సొమ్మైనట్టు పంచి పెద్ద హీరోలా పోతులు కొడుతున్నావు. అవునరా, ఈ హీరోనే ఈ పల్నాడు సింహాన్ని నాతో పట్టుకుంటే మీ కోపాలు కదిలిపోతాయి. జాగ్రత్త. అది చూద్దాం. ఈ పేటలో వీరి గడిపేయడానికి ఆపరేషన్ చేయించాలని నువ్వు ప్రజాభవిష్యంలో చేర్పించావు కదూ. అవును, రేపే ఆమెకు ఆపరేషన్ కొరకు ₹1,00,000 రాత్రి కట్టాను. రేపటి నుండి వేరయ్య తన భార్యను చూసుకొని హ్యాపీగా ఉంటాడు. కానీ రేపు ఆపరేషన్ జరగదు వంశీ. ఎందుకంటే ఆ వీరిగాడి పిల్లాన్ని హాస్పిటల్ నుండి మేము కిడ్నాప్ చేశాం. మీరు మనుషులా రాక్షసులా? రేపు ఆమెకు ఆపరేషన్ జరగకపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదం. మర్యాదగా చెప్పండి, లేకపోతే మీ ప్రాణాలు తీస్తా. అది తెలుసుకోవాలంటే నువ్వు మరో జన్మెత్తాడు రా వంశీ. అందుకే నీకు మనశ్శాంతి లేకుండా చేయాలని ఈ పని చేశాం. ఇక నీ చిక్కున్న చోట చెప్పుకో. మీలాంటి నీతులు వేద రాక్షసుల పథకాలు తిప్పుకొట్టడం నాకు నిమిషాల మీద పనిరా. అది నీ శక్తి మించిన పని. అసలు ఆమె ఆచూకు తెలుసుకోవడం నీ వల్ల కాదురా వంశీ. అరే వంశీ, ఎలా ఉందిరా మా దెబ్బ? మీ దెబ్బ సంగిస్తారేరా. ఇప్పుడు నా దెబ్బ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. చెప్పండి, చెప్తారా లేకపోతే కొడతారా? Don't go, Mr. Ramsey. You are under arrest. Shut up. ఒక పోలీస్ అధికారి ముందు ఇద్దరు మనుషుల్ని చంపడానికి ప్రయత్నిస్తావా? నేను ఇప్పుడే అరెస్ట్ చేస్తాను. 101 201 అరెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. సమయానికి వచ్చి మా ప్రాణాలు కాపాడారు. ఇన్స్పెక్టర్, ఈ నరాంతకు నివృత్తి ఇవ్వండి. ఈ సమాజానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది.
ఉన్న పొద్దునొచ్చా ఎవరుందో పట్టి పట్టి చూడవచ్చా ఒంటిలోనే బారు వెచ్చా కాబట్టే గోడతోటి విన్నుకిచ్చా సదస్సు దాటి వయస్సు గిట్ట భరాత పెట్టచ్చా గుండెల్లో రచ్చా ఎక్కేసిందే నీ పిచ్చా మరువాళ్ళకి ఫెన్సింగ్ ఉండచ్చా వచ్చా పెదాల్లో తేన దోచుకెళ్ళవచ్చా ముక్కుపుల ఆకుపచ్చా అదేమో కట్టినాడు ఎత్తకచ్చా కరెంటు వైరు కురుళ్ళు అట్ట మురేసి చంపచ్చా తారాలన్నీ చూసొచ్చా నేను కొంచెం పోయచ్చా సుకుమారం సోలకుండచ్చా మంచి హుషారుగా ఉన్నావు. పనులన్నీ పూర్తి చేసుకునే వచ్చావా? చేశాను బాస్. ఆ 5 లారీని అడుగు దాటించి పార్టీకి అప్పు చెప్పాను. గ్యాస్ అంతా భద్రంగా తీసుకొచ్చావా? తీసుకొచ్చాను బాస్. మన అండర్ గ్రౌండ్ లో సేఫ్గా చేశాను. మరో దోపిడికి ప్లాన్ చేస్తున్నారు. దాన్ని మన విజయవంతంగా పూర్తి చేస్తే మనకు చాలా డబ్బు వస్తుంది. చెప్పండి బాస్. దోపిడీ అంటే మనకి బీరు తాగినంత తేలిక కదా. సరిగ్గా వారం రోజుల్లో రాచపల్లి ఆలయంలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. మనం ఆ విగ్రహాన్ని దోపిడీ చేయాలి. వినాయకుడి విగ్రహాన్ని దోపిడీ చేస్తే మనకేమొస్తుంది బాస్? అనవసరంగా శ్రమదండగా. అక్కడే నువ్వు పొరపడుతున్నారా నాకు? అది మామూలు విగ్రహం కాదు, బంగారంతో తయారు చేసినటువంటి విగ్రహం. మై గాడ్, బంగారంతో వినాయకుడి విగ్రహమా? అవునరా, ఈ పిచ్చి ప్రజలకు భక్తి పిచ్చి ముదిరి దేవుడి విగ్రహాలను బంగారంతో తయారు చేస్తున్నారు. ఇంతకే మనం ఏ రోజు దోపిడీ చేస్తున్నాం బాస్? విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రోజే మనం దోపిడీ చేయాలి. అర్థమైందా? ఆ రోజు జనంతో పాటు పోలీసులు కూడా ఉంటారు. రిస్క్ అవుతుందేమో. మనం కూడా భక్తి వేషాలతో ఆలయంలో ప్రవేశించి పొగ బాంబులు ప్రయోగిస్తే 10 నిమిషాలు ఎవ్వరికీ కనిపించదు. ఆ 10 నిమిషాల్లో మన పని పూర్తి చేసుకోవాలి. అంత రిస్క్ ఎందుకు బాస్? ఒక వారం గడిచిన తర్వాత అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు గుట్టుగా పని పూర్తి చేస్తే పోలా? చేయొచ్చు, కానీ అలా చేస్తే మనకి ప్రయోజనం ఉండదు. విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రోజే మనం దోపిడీ చేస్తే జనంలో సంచలనం వస్తుంది. అల్లల్లో చెలరేగి ప్రభుత్వాన్ని తుమ్మెత్తి పోస్తారు. అదే 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 మనకు కావాలి. దానివల్ల మనకేంటి లాభం? బుద్ధిరా చాలా ఉంది. ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఓ ముఠా ప్రయత్నిస్తుంది. చెప్పానుగా, వాళ్ళ కోరిక మేరకు మనం ఈ దోపిడీ చేస్తున్నాం. దీన్ని విజయవంతంగా పూర్తి చేస్తే మనకి చాలా డబ్బు వస్తుంది. అయితే నెట్టు ప్రోత్సాహంతో దోపిడీ చేద్దాం. అటు బంగారు విగ్రహం దొరుకుతుంది, ఇటు కావాల్సినంత డబ్బు కూడా వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ గా అర్థం చేసుకున్నారా నాకు? నువ్వు వెళ్ళి దోపిడీకి తగిన ఏర్పాట్లు మనం మున్నాను చేయమని చెప్పు. ఓకే, ఇప్పుడే వెళ్ళి నేను మొన్ననే తగిన
ఏర్పాట్లు చేయమని చెప్తా. ఆగరా నాగు, రే జాగు, నువ్వు వెళ్ళి మన నాగిని తీసుకురా. దాని అంద సందర్తో ఎంజాయ్ చేస్తావు. ఏ నాగిని, ఈ జానిగాడు వెళ్ళి మన నాగిని తీసుకురావడం రేట్ అయ్యేలా ఉంది. నువ్వు వెళ్ళి అర్జెంటుగా తీసుకురా. ఓకే బాస్.
పంచుకోవాలి వచ్చావు రుద్రకాళి. ఏమిటా శుభవార్త? ఎవరైనా మన శత్రువు చచ్చాడా? చావలేదు కానీ ఇక వాడు బ్రతికిన చచ్చినట్టు లెక్క. ఇక మా పనులు నిశ్చింతగా చేసుకోవచ్చు రుద్రకాళి. ఎంతకు వాడెవరో తెలియకుండా మీరిద్దరు గాలి మేడలు కడుతుంటే అసలు విషయం నాకెలా తెలుస్తుంది? వంశీ గారిని ఆ పృథ్వీగాడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. వాడిని దెబ్బ కొట్టాలని లక్ష్మి అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి నీ దగ్గర దాచిపెట్టాం. అదన్నమాట మీ ఆనందానికి అసలైన కారణం. అయినా ఆ వంశీగాడు అంతటి మరుగాడా? వాడి పేరు వినగానే తెగ భయపడిపోతున్నారు. వాడి సంగతి నీకు పూర్తిగా తెలియదు రుద్రకాళి. వాడు మన పాలిట యముడు. ముఖ్యంగా మనలాంటి నేరస్తులను దోచుకొని పేదవాళ్ళకి పంచడం వాడి అలవాటు. అందుకే ప్రజల దృష్టిలో వాడి దేవుడయ్యాడు. వాడిని చంపడం కుదరలేదు రుద్రకాళి. ప్రజల దృష్టిలో పేరు దేవుడిగా పేరు తెచ్చుకున్న ముగ్గురు గాంధీని చంపిన జాతి మనది. వాడు వాళ్ళకంటే గొప్పవాడా? గొప్పవాడు కాకపోవచ్చు కానీ ఆ ముగ్గురు గాంధీలు శాంతి కాముకులు. కానీ వాడు రౌడీలకు రౌడీ, గుండాలకి గుండా. అవును, ఒకేసారి 100 మందిని ఎదిరించగల పలనాటి సింహం వాడు. వాడిని తెలివిగా వాడి బలంతో కొట్టలేక తెలివిగా దెబ్బతీసాం రుద్ర. అలాంటి వాళ్ళే ఇంతకాలం ఎందుకు బ్రతకనిచ్చారు? ఎప్పుడో లేపిస్తే అయిపోయేది కదా. అది అంత తేలికైతే ఈ బాధలని మనకెందుకు రుద్రా? వాడు కొరకరాని పొయ్యేలా తయారయ్యాడు. నీలాంటి పాపిష్టి వాడికి అలాంటి దిక్కుమారి కోరికలు ఉంటాయి. కానీ ఈ కోరిక తీరు మిస్టర్ రుద్రకాళి ఎవటానువా? నా దగ్గరికే వచ్చి నా కోరికల గురించి అతిగా వాగుతున్నా. మేము చెప్తున్న వంశీ గారు వీడే రుద్ర. వీడి గురించా మీరు ఇంతలా భయపడుతున్నది? ఇలాంటి వాడిని నేను ఆ పొలంలో సంహరించేస్తాను. ఎప్పుడలా చెప్పడం జరిగింది కదరా. నిన్ను ఏ కండ కాకుండా కోసి కాకులకి గద్దలకు ఎరవేస్తాను. ఏం కూసోరా పద్మ? ఇప్పుడే నీ ఎంత చూస్తాను.